మ్యామ్, ఇప్పుడు ఒక ఇద్దరికి మ్యారేజ్ అయిన తర్వాత ఇంతకుముందు ఏంటంటే ఎవరికైనా కొత్తగా పెళ్ళైతే 3 మంత్స్‌లోనే, 6 మంత్స్‌లోనే ప్లానింగ్ చేసుకునేవాళ్ళు పిల్లలు పుట్టడం కోసం. ఇంకా ముందు తరాలు చూస్తే అసలు ప్లానింగే ఉండేది కాదట. అంటే వాళ్ళకి నార్మల్‌గా ప్రెగ్నెన్సీ అనేది వచ్చేది. ఇప్పుడేంటంటే మేము ఒక 1 ఇయర్ ఎంజాయ్ చేయాలి, 2 ఇయర్స్ ఎంజాయ్ చేయాలి. తర్వాత మేము పిల్లలు కావాలనుకుంటున్నాం. మాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి భార్యాభర్తలకని చెప్తున్నారు. చాలా ఓపెన్‌గా చెప్తున్నారు. తర్వాత తర్వాత లేట్ అయిపోవడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు నౌఎడేస్. ప్లానింగ్ అనేది కీ రోల్ ప్లే చేస్తది భార్యకి, భర్తకి మధ్య అని చెప్తూ ఉంటారు పెద్దలు. సో, మీరేం చెప్తారు? అసలు ప్లానింగ్ అనేది ఏ విధంగా ఉండాలి? అసలు ప్లానింగ్ అనేది అవసరమా? ఒకవేళ ప్లానింగ్ చేస్తే వైఫ్ నుంచే ఎక్కువుంటుంది. మెన్స్ నుంచి కొంచెం తక్కువుంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా బిజీ షెడ్యూల్‌లో బయట వర్క్ చేసుకొని ఫ్యామిలీని రన్ చేయాలి కాబట్టి ఎన్నో బాధ్యతలు వాళ్ళ బ్రెయిన్‌లో ఉంటాయి. ఫీమేలే ఎక్కువ కేర్ తీసుకుంటారని అంటూ ఉంటారు. సో, నిజంగా ప్లానింగ్ ఎవరికి అవసరం? పిల్లలు ఒకరికా ఇద్దరికా? ఇద్దరికి. ఇద్దరికి కావాలి అన్నప్పుడు ఇద్దరు ప్లాన్ చేయాలి. ఓకే. అండ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ నేను బిజీగా ఉన్నాను, నాకు టైం లేదు అన్నప్పుడు పిల్లలే వద్దు. హ్మ్. నిజంగా వద్దు. ఎందుకనంటే పిల్లలు కావాలి అనేది, అసలు పిల్లల్ని కనడం అనేది అదొక పెద్ద తపస్సు లాంటిది. ఇట్స్ నాట్ సో ఈజీ. ఒకప్పుడు కూడా ఉండేవి ప్రాబ్లమ్స్, కానీ ఎక్కడో వినేవాళ్ళం మనం, వాళ్ళకి పిల్లలు లేరు, వీళ్ళకి పిల్లలు లేరని. మీరు అన్నారు ఇంతకు ముందు వాళ్ళు ఏం ప్లాన్ చేసుకోలేదు కదా, ఎందుకు అట్లా, ఇప్పుడు ఎందుకు ప్లానింగ్ అవసరం అని. ఇంతకు ముందు వాళ్ళు ప్లాన్ ఏం చేసుకోవట్లేదు, కానీ ఇదంతా కూడా వాళ్ళ ఒక పరంపరని ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. మా అమ్మమ్మ, అమ్మ, నేను అని వాళ్ళు ఏం చెప్పారు, అమ్మమ్మ చెప్పింది అమ్మ చేసేది, అమ్మ చెప్పింది తను చేసేది, అలా వరుసగా ఉండేది. ఇప్పుడు అమ్మమ్మ మిస్, అమ్మ మిస్ అంటే ఉన్నారు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు, మేము మా ఫ్రీడంలో మేము ఉన్నాం. మా లైఫ్ స్టైల్ వేరే, మా తినడం వేరే, నైట్ అంతా నైట్ లైఫ్ ఉంటుంది. ఉన్నప్పుడు పిల్లలు కావాలి అన్నప్పుడు ప్లాన్ చేయాలి అని అంటే ఇవన్నీ కంపల్సరీగా అది కట్ చేసిన తర్వాత ఒక 90 డేస్ ప్లాన్ చేసుకోవాలి కరెక్ట్గా. అంటే 90 డేస్ టైం లేదు అన్నవాళ్ళు, నేను అన్నట్టు మళ్ళీ పిల్లలు అవసరం లేదు, కాకపోతే ఒక 40 డేస్ అన్న మినిమం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ ప్రాక్టీస్ చేసుకొని కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. దేనికి ప్లాన్ చేసుకోవాలి? శారీరకంగా, మానసిక ఆరోగ్యం, ఎమోషనల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్, ఇవన్నీ కూడా కావాలి. సో ఫిజికల్గా ఫిట్నెస్ ఉండాలి. ఫిట్నెస్ అంటే ఏంటి? లావు సన్నం కాదు, ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద బాడీ, బాడీ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు చూడండి, కొంతమంది పుల్లలాగా సన్నగా ఉంటారు, వాళ్ళు కనీసం ఇలా వంగడానికి కూడా, అంటే ఇట్లా స్ట్రెచ్ చేయండి బాడీని అంటే కూడా స్ట్రెచ్ చేయలేరు. సో అందుకనే ఇక్కడ యోగా అనగానే, స్ట్రెచ్చింగ్ అనగానే, ఫిజికల్ ఫిట్నెస్ అంటేనే లావు సన్నము దీనికి సంబంధమే లేదు. యువర్ బాడీ షుడ్ బి వెరీ ఫ్లెక్సిబుల్. అదొకటి. అంటే డైలీ దీన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి, ఒక టైం అంటూ పెట్టుకొని ఫిజికల్ ఎక్సర్సైజ్, యోగా. అండ్ రెండోది మెంటల్ హెల్త్. మెంటల్ హెల్త్ అంటే మానసిక ఆరోగ్యం చాలా బాగుండాలి. వర్క్కి వెళ్తారు, అక్కడ ఏదో వర్క్ స్ట్రెస్ ఉంటది, అందరికీ ఉంటది, కానీ దాన్ని బ్యాలెన్స్ చేసే విధానం కూడా ఉంది కదా. మనం సమస్యలోనే భాగంగా ఉంటే ఎట్లా, పరిష్కారంలో భాగంగా ఉండాలి ఆల్వేస్. సో వర్క్కి వెళ్ళినప్పుడు మనం ఏదైతే ఆహారం తీసుకుంటామో అది ఆ వర్క్కి సపోర్ట్ చేస్తూ ఉండాలి. సాత్వికమైన ఆహారం అంటే మసాలా ఫుడ్స్ ఇవన్నీ తిన్నప్పుడు వర్క్ నుంచి స్ట్రెస్ ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది, చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే సాత్వికమైన ఆహారం. నేను ఇప్పుడు ఒక తపస్సులో ఉన్నాను, ఈ కొద్ది రోజులు నేను ఇదే తీసుకుంటాను అన్నట్టుగా వాళ్ళు నియమనిష్టలతో చక్కగా. అండ్ ఈవెన్ ద వే ఆఫ్ డ్రెస్సింగ్ అనమాట. అంటే మన శరీరానికి, అంటే ఇప్పుడు ఇండియాలో వేడి ఎక్కువ ఉంటుంది, సో మనకి వేడి ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే శరీరానికి కాటన్ ఇలాంటివి మాత్రమే పనిచేస్తాయి. ఏదైనా ఒక బట్టలు వేసుకున్నాము, టెరీ కాటన్, పాలిస్టర్స్, ఇది అస్సలు వేసుకోకూడదు. అండ్ ఇంట్లో కూడా ప్లాస్టిక్స్ ఎక్కువ పెట్టుకోకూడదు. ప్రతిదీ కూడా ఎనర్జీగా మారుతుంది, మన పైన అది ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అందుకని మానసికంగా స్ట్రెస్ ఎక్కువ ఉంటే కనుక మెడిటేషన్ ప్రాక్టీస్, మంత్ర జపం ప్రాక్టీస్, బట్ అన్నిటి కూడా ఒక గైడెన్స్ తోనే ముందుకెళ్ళాలి. అండ్ ఎమోషనల్ హెల్త్. ఎమోషనల్ అంటే కొంతమంది చిన్న చిన్న దానికి కూడా ఏడుస్తూ ఉంటారు, ప్రతి దానికి. దాన్ని రియాక్షన్ అంటాము, కానీ రియాక్షన్ కాదు, రియాక్ట్ అవ్వాల్సింది రియాక్ట్ కాదు, రెస్పాండింగ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రియాక్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే, అవతల వ్యక్తి మాట్లాడినప్పుడు ఆ మాట పూర్తిగా వినకుండా వీళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు, అది కాదు అది రియాక్షన్. రెస్పాండింగ్ అని అంటే ఏంటంటే, అరే నా మాటలో కూడా ఏమైనా పొరపాటు ఉందేమో, లెట్ మీ లిసన్ టు దెమ్ అని వాళ్ళది కూడా విని తర్వాత మాట్లాడు, ఇది రెస్పాండింగ్. ఇది ఎప్పుడైతే రెస్పాండింగ్ ఎక్కువ వస్తుంటుందో మానసిక స్థితి అంతా కూడా, ఎమోషనల్ హెల్త్ కూడా బ్యాలెన్స్ అవుతూ వస్తుంది.
చిన్న చిన్న దానికి ఏడ్చే అవసరం లేదు. అంటే ఎమోషనల్ గా ఉండొచ్చు, ఎమోషనల్ హెల్త్ లో వీక్ గా ఉండొద్దు. సో దీన్ని కూడా బాగా చేసుకోవాలంటే మేము ప్రీ ప్రెగ్నెన్సీలో కానీ క్లాసెస్ ఉంటాయి. ప్రీ ప్రెగ్నెన్సీ అయితే బీజ సంస్కార ఉంటుంది. దానిలో యోగాసనాలతో పాటు థియరీ లెసన్స్ కొన్ని ఉంటాయి. హోంవర్క్లు చేయాలి చాలా. సో ఆ హోంవర్క్లు కొన్ని డ్రాయింగ్స్ ఇస్తాం, కొన్ని కంటెంట్ ఒక టాపిక్ ఇచ్చి దీని మీద రీసెర్చ్ చేసి పాయింట్స్ రాయండి అని అంటాం. 10 మంది గ్రూప్ లో ఉంటే 10 మంది సేమ్ పాయింట్స్ రాయరు, రకరకాల పాయింట్స్ వస్తాయి. అదే రీసెర్చింగ్ అని. దాని నుంచే వాళ్ళకి కొన్ని లెసన్స్ చెప్పడం జరుగుతుంటది, థియరీ లెసన్స్. మెయిన్ ఏంటంటే అమ్మా, అందరూ వచ్చేది ప్రెగ్నెన్సీ రావట్లేదు, ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అవుతుంది అనుకుంటూ వస్తారు కదా. బట్ ఫస్ట్ ఏమంటామంటే డోంట్ ఫోకస్ ఆన్ యువర్ చిల్డ్రన్. ఫస్ట్ అది వదిలేయండి. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా లేకుండా పిల్లలు ఏం అంటారు? మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన నుంచి పిల్లలు రావాలి. అనారోగ్యంగా ఉండి నాకు ఇప్పుడు పిల్లలు కావాలి అని అంటే ఆ ప్రెగ్నెన్సీ వచ్చాక హార్మోన్స్ రోలర్ కోస్టర్ లాగా అవుతుంటాయి. దాన్ని ఎలా మేనేజ్ చేస్తారు? అండ్ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని హ్యాండిల్ చేయాలి కదా. అందుకని ఎమోషనల్ హెల్త్ కూడా చాలా బాగుండాలి. అండ్ స్పిరిచువల్ హెల్త్ అంటే గుళ్ళకి వెళ్ళడం, మంత్రాలు చేయడం ఇది ఒక్కటే కాదు. నీ శరీరాన్ని ప్రేమించడం మొదలుపెట్టు, నిన్ను నువ్వు ఇష్టపడడం మొదలుపెట్టు. నీ శరీరానికి ఏం కావాలి, ఎటువంటి ఆహారం కావాలి, ఎటువంటి ప్రాణశక్తి కావాలి, ఎలాంటి ప్రదేశాల్లో ఉంటే రిలాక్స్గా, హాయిగా, కామ్గా ఫీల్ అవుతుంది, ఇవన్నిటిని కాన్షియస్ లివింగ్ అని అంటాం మనం. ఈ కాన్షియస్ లివింగ్ అనేది చాలా అవసరం ప్లానింగ్ ముందు. అండ్ మీ చేతిలో డాల్ చాలా క్యూట్ గా ఉంది. అంటే మీరు క్లాసెస్ చెప్పేటప్పుడు ఆ డాల్ చూపిస్తూ చెప్తారా? ఓం వీడి పేరు. ఓం అని పెట్టారా? ఓకే. ఎట్లా చెప్తుంటారు ఆ డాల్ యూజ్ చేసి? అంటే ప్రెగ్నెన్సీలో అంటే కొంతమంది యాక్చువల్గా ప్రీ ప్రెగ్నెన్సీలో పిల్లలు లేరు, ఆ పిల్లల్ని టచ్ చేయాలి అన్నట్టుగా కూడా చాలా ఫీల్ అవుతుంటారు కదా. వాళ్ళకి ఈ ఓంని ఇస్తాం. తిను సిలికాన్ బేబీ అన్నమాట. సేమ్ చూడండి, హెయిర్ ఇదంతా కూడా సేమ్ ఉంటుంది. నార్మల్గా ఊర్లలో అయితే పిల్లలు లేని వాళ్ళకి ఇదిగో వీడిని ఎత్తుకో, నీ పిల్లలు పుడతారు అని చెప్తారు. సిటీలో అట్లా కాదు. అసలు ఆమెకు పిల్లలు లేరా, అయితే అమ్మో నా పిల్లవాడిని చూడకూడదు, దృష్టి అవుతుంది అంటారు. దృష్టి ఏం అవ్వదు. పిల్లలు లేని వాళ్ళు ప్రేమతో చూస్తారు వాళ్ళని, దృష్టి కలితే ఏం చూడరు. సో ఆ టచ్ కోసమని అన్నమాట. మీరు చూడండి ఒకసారి, బరువు కూడా సేమ్ ఉంటాడు చూడండి. వెయిట్ ఉంది కదా. అవును. ఎట్లా అసలు చాలా చాలా బాగుంది. అమెరికా నుంచి వచ్చాడు. అమెరికా నుంచి వచ్చాడా? ఓకే. మా క్లాసెస్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరి దగ్గర ఒక 1 వీక్ ఉంచుతూ ఉంటాము. అండ్ మా దగ్గర క్లాస్ కి వచ్చిన వాళ్ళందరికీ అది ఎత్తుకొని విజువలైజేషన్ అనమాట. ఆ బేబీని మోస్తున్నాను, గర్భంలో మోస్తున్నా అన్నట్టు ఫీల్ అవ్వండి. ఆ ఫీల్ చాలా మంది ఎమోషనల్ అవుతూ ఉంటారు పాపం. కానీ మ్యామ్ ఇది నిజంగా ఎక్స్పీరియన్స్ చేసి తెలుస్తుంది. నిజంగా ఒక బేబీని ఎత్తుకున్న ఫీలింగే వస్తుంది. దట్టు అసలు మీరు వెయిట్ కూడా ఉంది యాక్చువల్లీ. డాల్స్ ఏంటంటే మనకి మెకానికల్ గా హ్యాపీ ఫీల్ అయిపోతాం టెక్నికల్ వైజ్. బట్ ఇది నిజంగా ఏంటంటే ఫిజికల్ గా కూడా నాతో బేబీ ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ వేళ్ళు కూడా చూడండి, పాదాలు చూడండి, అండ్ తల మీద జుట్టు కూడా చూడండి, అలా బేబీకి ఉంటే ఇక్కడ కూడా అవును అట్లాగే ఉంది. అందుకే అంత ఎమోషన్ ఫీల్ అవుతున్నట్టు. ఏమని పెట్టారు ఈ డాల్ కి? ఓం. ఓం. ఎందుకు ఓం అని పెట్టారు? అంటే ఓం అని అంటే విశ్వం కదా మొత్తము. సో ఇది ఒక స్పిరిచువల్ బేబీ కాబట్టి అందుకని అందరూ ఆ టచ్ చేసిన చాలా మంది చాలా ఎమోషనల్ అవ్వడము, చాలా మందికి పిల్లలు అవ్వడము, అందుకోసం అని చెప్పేసి దాంట్లో ఒక ఎనర్జీ ఉండాలి అని ఓం అని పెట్టాము తనకి. ఓకే, సూపర్. అసలు యాక్చువల్లీ అంటే యోగా క్లాసెస్ చెప్పినా కూడా అందరూ అంటారు మార్కెటింగ్ కోసం వీడియోలు చేస్తుంటారు అంటుంటారు కొంతమంది. బట్ ఇది చూసి నిజంగా ఎవరైనా మాట అయితే అన్నారు. ఎందుకంటే మీరు ఇట్స్ లైక్ డాక్టర్ యాక్చువల్లీ. ఎందుకంటే ఎవరికి ఏం సమస్య ఉన్నా కూడా వాళ్ళని మెంటల్ గానే కాదు ఫిజికల్ గా కూడా వాళ్ళకి మీరు ఒక ఎష్యూరెన్స్ ఇస్తున్నారు. నిజంగా ఈ రోజుల్లో పిల్లలు కలగట్లేదని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు బయట, కోట్ల రూపాయలు. మాకు చాలా డబ్బులు ఉన్నాయి, మాకు పిల్లలు కలగట్లేదు, మాకు సంతానం కావాలి అని అడాప్ట్ చేసుకున్న సిచ్యువేషన్స్ కూడా వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు కనుక మీ దగ్గర వచ్చి ఒక లాస్ట్ ప్రయత్నం, చివరి ప్రయత్నంగా ఈ ఒక్కసారి ట్రై చేసి మీ దగ్గరకు వచ్చి నిజంగానే ఈ ప్రెగ్నెన్సీ విషయంలో యోగాలో ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారో తీసుకున్న తర్వాత మాత్రం నిజంగా ప్రెగ్నెన్సీ వస్తే నిజంగా టచ్ వుడ్ చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, సో మీ ఓమ్ని మీరు తీసేసుకోండి. డన్.